అశోక్ కుమార్ రెడ్డి గారు చెప్పండి, మనము అంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చూసుకుంటే బీఈడి, టెట్, తర్వాత డిఎస్సి అంటూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు నార్మల్. అదే ప్రైవేట్ పాఠశాలలో చూసుకుంటే కనుక ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు లేదంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళను తీసుకొచ్చి అక్కడ టీచర్లుగా పెడతారు. కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ లాంటి పిల్లల్ని కూడా, వాళ్ళ పిల్లల్ని కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు పంపించకుండా కేవలం ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తారు. అక్కడ విద్యా వ్యవస్థకి ఇక్కడ విద్యా వ్యవస్థకి ఏంటి తేడా? లేదు సార్, నేను ఈ విషయం ఖండిస్తాను సార్. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా ఇలా ఎంఏ, బీఈడి, ఎంఈడి, పిహెచ్డి చేసిన వాళ్ళు, ఎంపీ చేసిన వాళ్ళు కూడా ఈ టీచింగ్ మీద ప్రొఫెషనల్ గా ఉన్న ఇష్టంతో వస్తున్నారు సార్. అర్హత లేని టీచర్లు లేదు సార్, చాలా తక్కువ. చాలా స్కూళ్ళలో కూడా ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళనే టీచర్లుగా పెట్టుకుంటున్నారు. చాలా తక్కువ సార్. ఎందుకంటే టీచర్లతోటి బీఈడి సర్టిఫికేట్లు పెట్టుకొని స్కూల్లో బీఈడి సర్టిఫికేట్ల టీచర్లు ఉన్నారు అని చెప్తూ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళతోటి అక్కడ టీచింగ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అశోక్ కుమార్ రెడ్డి ఎక్సలెంట్ సార్. మేము చాలా స్కూళ్ళలో పర్యవేక్షించినాము. మా దగ్గర ఉన్నటువంటి క్లాస్మేట్స్ కొందరు పోయి ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళు పోయి ఈ యాజమాన్యం ఏం చేస్తుంది సార్, అనుమతులు తీసుకునేటప్పుడు అందరు బీఈడి చేసిన వాళ్ళని అనుమతులు తీసుకుంటున్నారు. కానీ 10th, ఇంటర్, డిగ్రీ ఉన్న వాళ్ళతోటే ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నటువంటి సందర్భాలు సార్. మనం ఏ స్కూల్ పోయినా మాక్సిమం 100 స్కూళ్ళల్లో 75% స్కూళ్ళల్లో కూడా మొత్తం విద్యా అర్హత, బోధనకు విద్యా అర్హత లేని వాళ్ళే బోధన చేస్తా ఉన్నారు సార్. కానీ దీనికి ఎంఈఓలు కానీ, డిఓలు కానీ, ఆర్జేడీలు కానీ ఏం ఓన్లీ ఒక ఫైల్ చూసే చెక్ చేస్తారు. కానీ కొన్ని బిల్డింగ్స్ సార్ మేము పోయి చూసినట్టయితే ఇప్పటికీ ప్రమాణాలు లేకుండా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లకే పరిగణిస్తున్నారు. ఒక్క ఎంఈఓ అండ్ డిఓ పర్యవేక్షణ అనేది లేకుండా ఈ రోజు వ్యవస్థలో కొనసాగుతున్నటువంటి సందర్భం సార్. ఏ కూడా ఈ వ్యవస్థ ఏంటంటే అధికారులు కూడా కార్పొరేట్ వ్యక్తులతోటి కుమ్ముకైనటువంటి సందర్భం కనిపిస్తుంది సార్. ఎందుకు వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, వాళ్ళకి ఇచ్చినటువంటి రైట్స్ ను ఎందుకు వినియోగించుకోకుండా రైట్స్ చేయట్లేదు? ఎక్కడ కూడా విద్యార్థులకు అపాయం చూసినట్టయితే ఆక్సిజన్ అందదు సార్. కొన్ని బిల్డింగ్స్ అయితే ఇటువంటి బిల్డింగ్లు ఉంటాయి, గ్రౌండ్ లేదు, ఏ సౌకర్యాలు లేవు, ప్రమాదాలు ఏదన్నా వచ్చినప్పుడు కూడా కాపాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం. కొందరు అధికారులు డబ్బుకు ప్రభావితం అని చెప్పి కార్పొరేట్ విద్యా వ్యవస్థకు, ప్రైవేట్ విద్యా వ్యవస్థకు కూడా అధికారులు కూడా ఒత్తసు కలపడమే దీనికి అది సార్. ఈ అధికారులు సక్రమంగా ఉంటే ఈ ఎక్కడైనా సరే కింది స్థాయి వాళ్ళు భయపడతారు. ఏ స్కూల్ పైన ఏమని వాళ్ళు సంబోధిస్తారంటే మేము అధికారులను మేము మెయింటైన్ చేసుకున్నాం, అధికారులతో మేము మాట్లాడామంటే ఏం మాట్లాడారు అనేది కూడా అర్థం కాదు సార్. కానీ విద్యా చట్టం అమలు చేయాలి, విద్యకు ఉన్నటువంటి విద్యాశాఖ నిబంధనల తుంగలో దొక్కి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ మొత్తం కొనసాగుతున్నాయి. ఈ దానికి మొత్తం విద్యాశాఖ మొత్తం దీనికి బాధ్యత వహించాలి సార్. త్రివేది రెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు చెప్పండి, మెయిన్ గా మనం చూస్తే కనుక ఎస్ఎఫ్ఐ కానీ, ఏబీవీపీ కానీ ఇలాంటి చాలా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బంధుల వరకే పరిమితం అవుతాయి. కేవలం పాఠశాలలు ప్రారంభమైనప్పుడు మేము పోరాటాలు చేస్తాం, ఫీజులకు అతీతంగా మేము స్టూడెంట్స్ తరఫున, పేరెంట్స్ తరఫున మాట్లాడతామని చెప్తారు. కానీ తర్వాత ఎందుకు ఈ నిబంధనలు కానీ, నిబంధనలు అక్కడ నిజంగా ఫైర్ సేఫ్టీ ఉందా, పిల్లలకు ఆ గాలి ఆడుతుందా, అక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా, వీటి మీద ఎందుకు ఏ సంఘం కానీ ఎందుకు యాక్షన్ తీసుకోదు, పోరాడదు? మొదటగా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 70 నుంచి 80% స్కూల్ ఈరోజు నడుస్తా ఉన్నాయి. వీటి మీద ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం రావాలని విద్యార్థి సంఘాలుగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది అంటే ఎన్నో యాక్టివిటీ చేస్తా ఉన్నాం. ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే కాదు, మేము సంవత్సరం మొత్తం మన ఫీజు నియంత్రణ చట్టం రావాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా సంవత్సరం పాటు మేము పనిచేస్తూనే ఉంటాము. ఎంతో మంది ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చినా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటది. కానీ వాటిని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటది. ఈ రోజు ఈనాటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఎస్ఎఫ్ఐ గా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ కానీ, ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజ్ లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి కనీసం వినతి పత్రం ఇద్దామని ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలపరచాలంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద
ఉంటది. కానీ ఈ రోజు ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు విద్యా వ్యవస్థను బలపరచడానికి, ఈ రోజు విద్యా వ్యవస్థను ఈ రోజు మంచిగా చేయడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు సానుకూలంగా లేదు. ఇందాక మీరు అన్నట్లు ప్రైవేట్ స్కూళ్ళల్లో బీఈడీకి సంబంధించినటువంటి టెక్ సంబంధించినటువంటి టీచర్లు చాలా తక్కువ ఉంటారు. షబీర్ అన్న మాట్లాడినప్పుడు కూడా అలాంటిది ఏది లేదని చెప్పి అన్న చెప్పిండు. కానీ చాలా స్కూళ్ళలో కావాలంటే నేను చూపించమన్నది కూడా మీకు చూపిస్తా. స్కూళ్ళకు సంబంధించి ఇంటర్ 10th డిగ్రీ పైనటువంటి వాళ్ళను తక్కువ శాలరీ తోటి 8,000 10,000 రూపాయలు ఇచ్చి స్కూళ్ళకు సంబంధించినటువంటి టీచర్లు ఈరోజు పెట్టుకుంటున్నటువంటి సందర్భం ఉంది. అశోక్ కుమార్ రెడ్డి అంటే సర్టిఫికేట్స్ ఏమో స్కూల్ పర్మిషన్ కోసము అక్కడ ఎంఈఓ దగ్గరికి కానీ డిఓ దగ్గరికి వెళ్ళినప్పుడేమో పర్మిషన్ కోసమేమో బీఈడి అక్కడ డిఎస్సి కంప్లీట్ అయిన వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళడము, తర్వాత స్కూల్లో మాత్రము అక్కడ చదువు చెప్పడానికి మాత్రం ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళ సర్టిఫికేట్లతోటే అక్కడ స్కూల్ నడుపుతున్నారు. అంటే ఇన్స్పెక్షన్కి వస్తే ఈ సర్టిఫికేట్లు చూపిస్తారు, లేదంటే మాత్రం వాళ్ళే కంటిన్యూ అవుతారు. అది పరిస్థితి నడుస్తుంది మీరు చెప్పినట్టుగా. ఈ రోజు విద్యాశాఖ అధికారులు ఏ రకంగా ఉన్నారంటే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి ఆ స్కూల్ ని పరామర్శించి ఆ స్కూల్లో ఉన్నటువంటి సమస్యలను చూసి చూడనట్టు, ఆ స్కూల్లో ఎన్ని సమస్యలు ఉన్నా చూసి చూడనట్టు పోతారు, కూర్చుంటారు, వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే పోయి తీసుకొని వస్తారు. కానీ ఇప్పటి వరకు విద్యాశాఖ అధికారులు డిఈఓ గాని ఎంఈఓ గాని డిప్యూటీ ఐఓస్ గాని తెలంగాణ రాష్ట్రంలో గాని హైదరాబాద్ లో 100% స్కూళ్లలో ఈ రోజు బుక్స్ యూనిఫామ్స్ అంతా ఉన్నారు. పర్మిషన్ లేనటువంటి ప్రైమరీ వరకు పర్మిషన్ ఉన్నటువంటి స్కూల్, హై స్కూల్ కూడా నడుపుతున్నటువంటి సందర్భం ఉంది. కానీ ఏ ఒక్క స్కూళ్ళ మీద కూడా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎందుకోసం అంటే ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళు ఇస్తున్నటువంటి డబ్బులకు లొంగిపోయి ఈ రోజు విద్యాశాఖ అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటించకుండా ఈరోజు స్కూల్ నడుపుతా ఉన్నా, వాటిని చూసి చూడనట్టు ఈరోజు అధికారులు ఉంటా ఉన్నారు. ఇదే కాకుండా సార్ ఈరోజు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే బుక్స్ యూనిఫామ్స్ పేరుతోటి వేల కోట్ల రూపాయలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఈరోజు దందా చేస్తా ఉన్నారు. వీటి మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ప్రైవేట్ స్కూల్స్ కానీ కార్పొరేట్ స్కూల్స్ కానీ ఎంతో మంది తల్లిదండ్రులు మా ఆఫీస్కి వచ్చి ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే 20% నుంచి 50% ఫీజులు పెంచిరన్నా వచ్చి మాట్లాడండి అని చెప్పి ఈ రోజు పేరెంట్స్ మా ఆఫీస్కి వస్తా ఉన్నారు. ఈ రోజు మేము ఫీజే కట్టుకోవాలనే పరిస్థితి ఉందంటే బుక్స్ మా స్కూల్లోనే కొనుక్కోవాలి, యూనిఫామ్స్ మా స్కూల్లోనే కొనుక్కోవాలని చెప్పి నిబంధనలు పెడతా ఉన్నారు. మేము ఖైరతాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, సికింద్రాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అంబర్పేట సంబంధించిన వాళ్ళు కానీ, ముషిరాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు, బంజారాహిల్స్ జూబ్లీకి సంబంధించినటువంటి ఎంఈఓలకు ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించినటువంటి సందర్భం ఉంది. మేము ఒక స్కూల్కి వెళ్ళి ఈ స్కూల్లో ఇల్లీగల్ గా బుక్కులు యూనిఫామ్ అమ్ముతున్నారని చెప్పి ఫోటోలు వీడియోలు తీసి పెట్టినా వాళ్ళు స్పందించినటువంటి సందర్భం ఉంది. మేము పోయిన తర్వాత ఆ స్కూల్ చైర్మన్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి సెటిల్మెంట్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు విద్యాశాఖ అధికారులు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఎస్ఎఫ్ఐ గా విద్యా సంవత్సరం ఈ రోజు స్టార్ట్ అయ్యి దాదాపు 5 రోజులు అవుతా ఉంది. ఏ ఒక్క స్కూల్ మీద అయితే హైదరాబాద్ జిల్లాలో డిఓ గారు యాదయ్య గారికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తల్లిదండ్రులకు. ఏ ఒక్క స్కూల్ మీద మేము చర్యలు తీసుకోవడం, ఏ ఒక్క స్కూల్ మీద ఏ ఒక్క స్కూల్ సిట్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు హైదరాబాద్ జిల్లా డిఓ గారికి ఉంది. ఇప్పటి వరకు స్పందించినటువంటి సందర్భం ఉంది. మీటింగ్ లో పెడతా ఉన్నారు, మీటింగ్ లో మాట్లాడుకుంటా ఉన్నారు, కానీ ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి సందర్భం ఉంది. ఈ రోజు విద్యా సంవత్సరం ప్రారంభం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఒక యూనియన్ ఉంటుంది, ట్రస్మా యూనియన్ అని. ఆ ట్రస్మా యూనియన్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్కూళ్లలో ఈ రోజు ఈ బుక్స్ యూనిఫామ్స్ ఈరోజు ఫీజులు నిశ్చయంగా ఈరోజు ఇష్టం ఉన్నట్లు వాళ్ళు అమ్ముతా ఉన్నారు. వాటి మీద చర్యలు లేవు.